ఎస్సీ డిక్లరేషన్ అమలు చేసి షెడ్యూల్ కులాలకు ఉపాధి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి చేవేళ్ల బహిరంగ సభలో ప్రకటించారని జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు పెరిక మునుకుమార్ తెలిపారు. చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ మండల అధ్యక్షులు పోతేపాక శంకర్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునుకుమార్ మాట్లాడుతూ ఎస్సీ డిక్లరేషన్ అమలు చేసి షెడ్యూల్ కులాలకు ఉపాధి అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి చేవేళ్ల బహిరంగ సభలో ప్రకటించారని, కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఎస్సీలకు ఎలాంటి హామీలు అమలు చేయలేదన్నారు. అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఎస్సీలకు 12 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఈ పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, లేకపోతే భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ వెంటనే పునరుద్ధరించి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలను అందించాలని, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, బాకీ నరసింహ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ రామ్, మహేష్, కందుకూరి సుధాకర్, శ్రీకాంత్, కిరణ్ కుమార్, గాలి శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తారా, శాంతి స్వరూప్, విజయ్, రాజశేఖర్, నరేష్, చింతపల్లి వెంకన్న, పోకల దశరథ, నాగేశ్వరి, కుమార్, శాంతి, శ్రీనివాస్, శరత్, దాసరి సాయి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేవేళ్ల డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఆగస్టు 26, 2023 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా చేవేళ్ల బహిరంగ సభలో సాక్షాత్తు మల్లికార్జున ఖర్గే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి ప్రభుత్వం ఏర్పడి కూడా ఎస్సీలను ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎస్సీల పట్ల చిన్నచూపు చూస్తూ కనీసం ఎస్సీ డిక్లరేషన్ పైన నేటి వరకు కూడా ఎలాంటి సమీక్షలు కానీ సమావేశాలు కానీ విధి విధానాలు కూడా ఖరారు చేయలేదు. ఎస్సీలకు సంబంధించి అన్ని 12 అంశాలు పొందుపరిచినటువంటి ఈ ప్రభుత్వం ఒక్క విషయంలో కూడా ముందుకు పోకపోగా 8 నెలల నుంచి కాలయాపన చేస్తూ మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని మేము ఎండగడుతూ రానున్నటువంటి రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఎస్సీ పోరాటాలు, ఎస్సీలను అందరినీ సమీకరించి పోరాటాలు రూపొందించి ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ముందు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ డిక్లరేషన్ చేవేళ్లలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క ఎస్సీ డిక్లరేషన్ తోటి 12 అంశాలతోటి కూడిన ఎస్సీ డిక్లరేషను ఎస్సీల అభివృద్ధి కోసము ఈ యొక్క ఎస్సీలకు ఈ యొక్క డిక్లరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇవాళ 8 నెలలు కావస్తున్నా కనీసం ఎస్సీల గురించి కనీస సమీక్ష సమావేశం కూడా నిర్వహించకుండా, కనీసం సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖను కూడా నియమించకుండా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తుండు. ఈ యొక్క డిక్లరేషన్లో ఉన్న అంశాలను మీరు ఇప్పటికైనా సమీక్ష చేసి వీటిని ఎప్పటి వరకు ప్రణాళిక చేసుకుంటారు, ఒక టైం టేబుల్ నిర్ణయించినట్లయితే ఈ యొక్క ఎస్సీలందరూ కూడా మీ మీద విద్యం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ మంత్రులను కానీ మీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడ ఏ గ్రామానికి వచ్చినా అడ్డుకుంటాము. లేనట్టయితే ఎస్సీ డిక్లరేషన్లో నువ్వు ఎస్సీలకు ఇచ్చిన హామీలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు కాదని అంబేద్కర్ అభయహస్తం పేరుతోటి ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తున్నావు. ఇప్పుడు ఒక్క దళిత కుటుంబానికన్నా 8 నెలల కాలంలో నువ్వేమన్నా 12 లక్షల రూపాయలు ఇచ్చినవా? ఇదే కాకుండా పక్కా ఇల్లు కట్టిస్తున్నావు. ఇల్లు లేని ఎస్సీ కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు 6 లక్షల రూపాయలు ఇచ్చి ఎస్సీలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇస్తున్నావు. ఇప్పటి వరకు ఒక్క ఎస్సీ కన్నా నువ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టించినవా?
ఇవే కాకుండా అనేక అంశాలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కనీసము వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ చూపడం లేదు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలి. లేనట్టయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దళితుల అభివృద్ధిని విస్మరించిందని చెప్పి ఆనాడు డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా చేవెళ్ల బహిరంగ సభలలో సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఈనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేవెళ్ల డిక్లరేషన్ ఎస్సీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులలోనే ఈ యొక్క డిక్లరేషన్లో పెట్టినటువంటి హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. కానీ 100 రోజులు కాదు, సుమారు 245 రోజులు అయిపోయింది. అయినా కానీ ఈనాటి వరకు ఎస్సీల పట్ల ఎలాంటి అభివృద్ధి చూపకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.